లంచం కోరలు వెర్రితలలు వేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం. గత నెల 31న 33 కేవీ పవర్ లైన్స్ మార్చామన్నందుకు విద్యుత్ శాఖ డిఈ హుసేన్ నాయక్ 20,000 లంచం అడిగి కటకటాల పాలయ్యారు. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ నియోజకవర్గ కేంద్రంలోని మోడల్ కాలనీలో 33 కేవీ పవర్ లైన్స్ వైర్ను మార్చేందుకు కాంట్రాక్టర్ అమరేంద్రారెడ్డి లంచం అడిగినట్టు ఇంటి యజమాని తెలిపారు. కాంట్రాక్టర్ అమరేంద్రారెడ్డి ₹1,00,000 అడిగినట్టు బాధితులు వాపోతున్నారు. నా పేరు బుద్ధుల నరేష్. మాది గన్పూర్ మోడల్ కాలనీ. మా ఇంటి మీదకి వెళ్ళి 33 కేల వైర్లు పోవడం జరిగింది. ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా అధికారులకు పట్టించుకోవడం లేదు. ఈ వర్షాల వల్ల కూడా ఇంటిలో పైకి ఎక్కడం వల్ల కూడా షాక్ రావడం జరుగుతుంది. ఇవాళ కూడా కరెంట్ వల్ల కూడా చాలా వరకు ఒకరు ఇక్కడ చనిపోవడం కూడా జరిగింది. దయచేసి మీరు ఏదైనా చేసి పక్కకు జరిపేయగలరని మనం చేస్తున్నాం. ఆయన డబ్బులు కావాలా, డబ్బులు ఇస్తానంటే మాత్రమే ఇస్తాం, లేకపోతే లేదు, అది జరగదు అని చెప్తాడు. ఇప్పుడు ఉన్న వైర్ల కంటే మళ్ళీ లోపలికే జరిగేయడం జరిగింది. ఆ వైర్లను కూడా ఇప్పుడు అమరేందర్ అంటే పిలిపించి అడిగితే అది అట్లే ఉంటుంది, మీరు డబ్బులు పెట్టుకుంటే మాత్రం జరుగుతుంది, లేకపోతే లేదు అని చెప్తాడు. డబ్బులు అడుగుతాను, అయితే ₹1,00,000 వరకు ఖర్చు అవుతాయి, పక్కకి వేయాలంటే పెట్టుకుంటానంటే చేస్తాం, లేకపోతే లేదు అని చెప్పడం జరుగుతుంది. చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రాబ్లం వచ్చి మొన్న కూడా ఒకసారి వైర్ కూడా పేలి కింద పడితే వాళ్ళే వచ్చి కరెంటు వాళ్ళు వచ్చి అటు చేసి మళ్ళీ పక్కకు జరిపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే కొంచెం జరిపన్నా పక్క జరుపురి ఉన్నదానికైనా ఉన్నదానన్నా రాని ఉండని అంటే అట్లా చేస్తలేరు. మళ్ళీ లోపలికి జరిగింది. దయచేసి మీరు ఏం చేయగలరో అధికారులు పట్టించుకోవడం లేదు అసలే.